ఈ గురు పౌర్ణమి మనం ఎందుకు నడుపుతాము అంటే మన భారతదేశానికే కాదు మన ప్రపంచానికే గురు బోధన అందజేసిన ఒకరున్నారు. 4 వేదాలకి భాష్యం రాసేసినారు. దాంతో పాటు 18 ఇతిహాసాలు మనకి రాసి మనకు అందజేసినాడు. దాంతో పాటు వేదాలు సామాన్యులకి అర్థం కావు, వేదాలు ఉంటాయి, ఆ గ్రంథాలు చదవాలంటే జీవితాలు సాగుకొస్తాయని చెప్పి ఆ వేదాల్లోని సారాన్ని ఉపనిషత్తుల్లో తయారు చేసి ఇచ్చినాడు మనకంటే నీకు నాకి కాదు, మొత్తం ప్రపంచానికి. ఇవి కాదని ఇవన్నీ సామాన్యులకి అర్థమయ్యలేదు, తరించలేరు. వీళ్ళని ఎలాగైనా మానవాళిని తరింపు చేయాలన్న తపంతో భాగవతం చదివితే మనము బాగు అవుతాం. భాగవత గ్రంథాన్ని ఈ ప్రపంచానికి అందించిపోయినాడు ఒకే ఒక గురువు. ఇన్ని రాసిందేవాడు వేదవాసి మహర్షి. ఇది పరంపర నాది సాంఖ్యము అంటాం అనుకో, ఆ వేద మహర్షి చెప్పిండేదే ఉంటుంది. నాది తారకము అనుకో, ఆ వేద మహర్షి చెప్పిండేదే చెప్పాలి. నాది అద్వైతము అనుకో, ఆ వేదవ్యాస మహర్షి చెప్పిండేదే చెప్పాలా. నాది అచలము అనుకో, అచలం సంబంధించి ఉపన్యాసాల్లోన భాగవతంలోన ఆయన ఇచ్చినట్ల సులభంగా ఎవరు చేయలేదు. పరిపూర్ణం గురించి మనం అందరికీ తెలుసా. ఈ కాలం గురువులు సంఖ్య కూర్చుకుంటారు. ఆ కాలంలో ఫస్ట్ చెప్పిండేవాడు ఆయనే. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అని పరిపూర్ణం గురించి చెప్పిండేవాడు తొలి గురువు వేదవ్యాస మహర్షి. తన్రహితము, ఈ తనువుని ఎలాగా మనిషి గురువులో ఐక్యం చెందాలా, పరబ్రహ్మంలో ఐక్యం చెందాలా అనేది ఆ గ్రంథాల్లో తెలిపిండేవాడు వేదవ్యాస మహర్షి. తద్గ్రహితం, ఏది నువ్వు అనుకుంటున్నావో స్వహంభావము, ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ ఇవన్నీ లేదయా ఉండేది ఒకటే అని సాగి చెప్పింది. ఆ గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం అంతా చెప్తాము మన గురువులు చెప్పింటారు కాదు, వేద మహర్షి చెప్పిండే ఎంగిలి పోతే మనం అంతా చెప్తాము. అర్థమైనా? కాబట్టి అటువంటి వేద వ్యాస మహర్షి మనందరికీ గురుతుల్యుడు. కాబట్టి ఆ వేద వ్యాస మహర్షికి జన్మదినాన్ని పురస్కరించుకొని వేద వ్యాస పూర్ణిమ అని ఈ ఆషాఢ మాస పూర్ణిమకి పేరు పెట్టినారు. ఇంతటి గొప్ప గురువుని మనం స్మరించుకునేదానికి ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమని ఏర్పాటు చేసినారు. వేద వ్యాస పూర్ణిమ. రాను వేదాన్ని చేసినాడు వ్యాస పూర్ణిమ అంటారు. మనందరికీ తొలి గురువు ఆయనే. అందరికీ మన తల్లి మనకి తొలి గురువు ఎట్లయితాడో సమస్త ప్రపంచంలో అందరికీ తొలి గురువు వేద వ్యాస మహర్షి. ఆయన ముట్టుకోకున్న సబ్జెక్ట్ లేదు, ఆయన తెలియజేయకున్న సబ్జెక్ట్ లేదు. మరి ఆ వేద వ్యాస మహర్షిని తలుచుకుంటే ఎంతటి పుణ్యము జ్ఞానము లభిస్తుందో. వేదవ్యాస మహర్షి చెప్పిందే మొత్తం గ్రంథాల్లోని ఏదైనా ఒక సారాంశముని తన గురువు ద్వారా తాను స్వీకరించి అందుకొని ఆ సారాంశాన్ని వేదవ్యాస మహర్షి కంటే సూక్ష్మంగా శిష్యునికి ఎక్కేళ్ళని ప్రయత్నం చేసేవాడు నీ గురువు. అంతే కదా? అంతే. అవన్నీ చదువులేం కదా మనం. వేదాలు చదువులేం, ఉపనిషత్తులు చదువులేం, పురాణాలు చదువులేం, భాగవతం చదువులేం, ఏమి చదువులేము. అవి ఏమి చదువులేకున్న వాళ్ళకి దానిలో ఇచ్చినటువంటి ఫైనల్ సారాంశం ఏముందో అది ఈ గురు పరంపర ద్వారా స్వీకరించి నీవు తరించడానికి వచ్చినటువంటి ఆ సారముని, ఆ సుగంధముని కేవలం సూక్ష్మంగా అందజేసేవాడు నీ గురువు. కాబట్టే నీ గురువే ఈరోజు పౌర్ణమి. వేదవ్యాస మహర్షి కాదు, నీ గురువే ఈరోజు పౌర్ణమి. కాబట్టి గురు పూర్ణిమ. ఆ వ్యాస మహర్షి వ్యాస పూర్ణిమ అనేది కూడా తీసేసి కేవలం గురు పూర్ణిమ. ఎవరు యా గురువు దగ్గర బోధ తీసుకుంటారో ఆ గురువు దగ్గర ఆ శిష్యుడు జంట ఈ గురు పూర్ణిమ రోజు ఉండి ఏం చేయాలా?
అటువంటి గురువు వేదాల, ఉపనిషత్తుల, 18 ఇతిహాసాల, భగవద్గీత, భాగవతము ఇవన్నిటి సారాంశమని సూక్ష్మంగా నీకు అందించము తరించేకి చెప్పే గురువు యొక్క పూర్ణిమ ఈ గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమ నాడు ఇన్ని అందించే గురువుకు మనం ఏం చేయాలా? వస్తానే ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి. గురుసేవ చేయాలని మహాత్ములు చెప్పినారు. ఆ గురుసేవలో కూడా 4 విధాలైన సేవలు చెప్పినారు. గురుసేవలో ఎన్ని? 4 విధాలైన సేవలు చెప్పినారు. రహస్యముగా 5వ గురుసేవ కూడా చెప్పినారు. చతుర్విధ శుశ్రూషలు అని దానికి పేరు. దాంట్లో మొదటి సేవ ఏం చేయాలి శిష్యుడు గురువుకి? ఆశ్రమంలోకి వస్తానే చేయాల్సిందేమి? స్థాన శుశ్రూష. శిష్యుడైన వాడు గురువుకు చేయాల్సిన మొట్టమొదటి సేవ ఏమి? స్థాన శుశ్రూష. అంటే ఏమి? గురువు ఉండే ఆశ్రమం కానీ, గురువు ఉండే ఇల్లు కానీ, గురువు వారి సందర్భానుసారము ఆ పొద్దు ప్రారంభం అనుసరించి, ఆ గురువుకి కూడా ప్రారంభం ఉంది. ఎవరంటే పంచభూతాలతో కూడిన శరీరం ప్రారంభం ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఇనుపు అచ్చుని కమ్మరోడు అగ్గిలేకేసి కాలుస్తాడు. దానికి సుదీకి చేసేకి, కమ్మీ చేసేకి, కొడుకులు చేసేకి, గొడ్లు చేసేకి ఏం చేస్తాడు? అగ్గిలేకేసి కాలుస్తాడు. అగ్గిలేకేసి కాలిస్తే అది సామాన్ తయారవుతుందా? సమ్మిడిని తీసుకొని కొడతాడు. సమ్మిడిని తీసుకొని ఏమిటిని కొడతాడు? ఇనుముని కొడతాడు. ఎప్పుడు కొడతాడు? ఉచ్చినుముని కొడితే సాగుతుంది, అది పట్టు కొడుతుందా? అగ్గితో కాలిండే ఇనుముని, ఎర్ర కాలిండే ఇనుమును కొడతాడు. అగ్గితో కాలిండే ఇనుమును కొట్టినా కూడా అగ్గి ఏమన్నా పాపం చేసిందా? యాల సుట్టేట్లు తింటా ఉంది, యాల సమటేట్లు తింటా ఉంది. ఇనుము లేదా తప్పు చేసింది, నెక్ట్ ఎగురుకొని ఉంది, వంగుకుండా ఉండేది ఇనుము. అగ్గేం తప్పు చేయలేదు కదా. కానీ ఇనుము సంపర్కం చేసిన దానికి అగ్గి ఏట్లు తింటా ఉంది. ఎందుకు దాని ఏట్లు తింటా ఉంది? ఇనుము సంపర్కం చేసిన దానికి వాడు అట్టున్న ఎక్కడ కాలుతా ఉంది, అగ్గే ఉంటుంది. అగ్గిని తీసుకొచ్చి వాడికి ఎట్లు కావాలో అట్లా ఉంచుకొని ఎట్లు కావాలంటే సామాను, గొడ్డు, పొడులు తయారు చేస్తాడు కమరుడు. అంటే ఏమర్థమో? ఇనుముతో చేరుకున్న అగ్గికి ఎలాంటి ఏట్లు పడతాయో అలాగే పంచభూతాత్మకమైన ఈ శరీరంలో చేరుకోండే దేవునికి కూడా ఏట్లు కొడతాయి. అర్థమైందా? ఎందుకు వస్తాయి? ప్రారంభం గురువుకే. ఆ గురువు శరీరంలో కూడా ఇనుములేకి అగ్గి ఎట్లు చేరిందో, అగ్గిలేకి ఇనుము ఎట్లు చేరి అగ్గికి ఏట్లు తినిపించిందో, గురువు యొక్క పంచభూతాత్మకమైన శరీరంలో కూడా ఆ చైతన్య శక్తి చేరుకొని ఈ పంచభూతాలతో చేరిన దేహంలో ఉంది. కాబట్టి ఈ దేహంకి ఏదైతే కర్మ అంటిందో, సుచ్చేట్లు తినేది, బట్టలు పెట్టించుకునేది, అది ఇది ఈ కర్మ ఉందో, ఆ కర్మ దాంట్లో ఉండే చైతన్యమూర్తి కూడా ఉంటుంది. కాబట్టి గురువు ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి జైల్లో ఉండాలనుకో, లేని నిందొచ్చి, లేదు ఒక సారాయి కొట్లో ఉండాలనుకో, ఎక్కడన్నా ఉండి ఆ స్థలమే మనకి పవిత్రమని అక్కడికే పోవాలి. ఆశ్రమానికే పోవాలని కాదు, గురువు ఉండే చోటికి. గురువిల్లే కైలాసం, గురువంగళమే కాశీ, గురువు ఉండే స్థలమునే శ్రీశైలమనారమ్మ, గురు నాకు సరియవ్వారమ్మ, సద్గురుడే సదాశివుడని మదినమ్మారమ్మ, గురు నాకు సరియవ్వారమ్మ. ఏమైంది? ప్రారంభం కొద్ది గురువు ఎక్కడుంటే అదే గురువిల్లే కైలాసం. గురువు ఆడుంటే అదే కైలాసం.
గురువు అంగళమే కాశీ. ఈ గురువు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో, జైల్లో ఉంటే జైలే గురువు కాశీ, ఎక్కడుంటే అక్కడే కాశీ అనుకున్న శిష్యుడు మాత్రమే తరిస్తాడు కాశీ. గురువు ఉండే స్థలము ఆ స్థలంలో ఉంటే ఆ స్థలమే శ్రీశైలం అన్నారమ్మ. అట్లా భావం చేసి ఆ గురువు ఉన్న జాగాన్ని ఏం చేయాల, స్థాన శుశ్రూష ఫస్ట్ వస్తానే పరకబట్టాల శిష్యుడు. గురువు ఆడుంటే గురువు ఇంట్లో ఉంటే ఇంట్లో మొదటి పరగొట్టి స్థానముని శుభ్రం చేయాలా. గురువు నడియాడే స్థానము, గురువు తిరిగే స్థానము, గురువు కూర్చునే స్థానము శుభ్రపరచాలి. శిష్యుడైన వాడు ధరించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ పరగబట్టాలి, నువ్వు చేయాలి, గలీజుని పంపించేయాలి. దీన్నే స్థాన శుశ్రూష అని. గురువు ఎక్కడుంటే అక్కడ ఆ గురువు ఉండే ఆశ్రమము, ఇల్లు, బజారు యాడుంటే ఆడికి పోయి గురువు ఆశ్రమానికి మనము పరగబెట్టి మొత్తం ఆశ్రమం అంతా క్లీన్ చేయాలి. దీన్నే మొట్టమొదటి సేవ అని చెప్పి దీన్నే స్థాన శుశ్రూష. ఇది ఇంతమంది గురువు బిడ్డలు ఉన్నారు. ఇది ఒకటో క్లాసు పాస్ అయితే ఎత్తండి. ఇది ఎత్తండి మరి, నేను పాస్ అయినానని, నేను ఎత్తుతాను ధైర్యంగా, పాస్ అయినాను అని. మా గురువు ఆశ్రమము సత్తులు కిన్నాను, అవి కిన్నాను, క్లీన్ చేసినాను కాబట్టే నాకు ఇంత మహత్భాగ్యం కలిగింది. మీరు కూడా ఇలా చెయ్యెత్తగలగాలి. ఒకటో క్లాస్ మేము పాస్ అయినాము అర్థం కాదు, ధైర్యంగా ఎత్తాలి. కాబట్టి మనం ఏం కావాలి, ఫస్ట్ ఎన్నో తరగతి పాస్ కావాలా, రెండో తరగతిలోకి పోవాలంటే ఏం చేయాలా, ఒకటో తరగతి పాస్ కావాలా. ఒకటో తరగతి పాస్ కాకుండా రెండో తరగతిలో పోలేమో, అవుతుందా? సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఒకటో తారీఖు రాగితే రెండో తారీఖు చేసుకుంటాడు అయ్యారు స్కూల్లో. ఒకటో తారీఖు పాస్ అయ్యాక ఎన్నాళ్ళు అన్నా కానీ ఎన్ని ఏళ్ళు అన్నా కానీ ఒకటో తారీఖులకి ఫెయిల్ చేస్తారు. అట్లా మనము ఒకటో క్లాసు ప్రతి ఒక్కరూ పాస్ కావాలా. అంటే ఏమి, స్థాన శుశ్రూష. మీ గురువుకు మీరు సేవ చేయాల. ఏం చెప్తాను, నాకు ఆశ్రమానికో ఇంకేకో కాదు, మీ గురువు ఎవరో గుడ్డోడా వాడికే సేవ చేయి. నీ గురువు ఏమనుకో వాడికి ఆ స్థాన శుశ్రూష చేయి, నువ్వు తరిస్తావు. అర్థమైనా? ఈ సన్న కరెంటు బల్బులు ఉన్నాయి, కైవారంలో పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లే ఉన్నాయి. కైవారంలో ఒక 10,000 మంది కలిసింది అడిగొద్దు. ఈయన మీ గురువు ఆశ్రమంలో 10 మంది కలిసినారు. ఒరే మా గురువు ఆశ్రమంలో 10 మంది కలిసినారు, కైవారంలో 10,000 మంది కలిసినారు, ఆగిపోదాం అయిపోద్దు అనుకుంటే నీ అంత పనికి వాళ్ళాడు లేడు. అర్థమైనా? నీ గురువు నువ్వు చేస్తే, నీ గురువు మెచ్చితే దాంట్లో ఉండేటటువంటి రహస్యాన్ని నీకు అందజేస్తాడు. కానీ పెద్ద గురువు అని కైవారం స్వామికి పోయి రాత్రి పొగులు పూజ చెయ్యి, కైవారం స్వామి సముద్రంలో నుంచి లేచొచ్చి మాట్లాడతాడా, నీకు బోధ చెప్తాడా? అంటే కైవారం అంటే కైవారమే కాదు, ఇలాంటి పెద్ద పెద్ద ఆశ్రమాలకు ఎక్కడికి పోయినా మీ గురువు వినా, నీ గురువుకి ఆశ్రమం ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మా నారాయణ స్వామికి ఓ సన్న ఆశ్రమం ఉంది, ఆయన శిష్యులు ఆయన సేవ చేస్తే ధరిస్తారు, నన్ను సేవ చేస్తే ధరిస్తారా? ఎంత సేవ చేస్తే నేను నా మర్మం ఆయనకి వాళ్ళ శిష్యులకి నేను ఇస్తాను, మీ గురువులా తెలుసుకోపాటాను. అంతేగా స్వామి నారాయణ స్వామి. నారాయణ స్వామికి సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి తనకు తెలియకుండానే ఈడ దూడ అరిస్తే అడవిలోకి పోయిండే ఆవు చేరుకొని దూడ కోసం పరిగెత్తి వచ్చినట్ల ఈ శిష్యుడు, స్వామి నాకు మోక్షం ప్రసాదించు, ఈ జన్మ కర్మ రహితము ఈ బంధాలన్నీ తప్పించు అని ఏడుకొని ఏడిస్తే ఆ గురువు ఆవు ఎట్లా చేరుకొని పరిగెత్తి వస్తుందో మ్యాట్ ఇచ్చిపెట్టి అరగడుతో అట్లా శిష్యుడు వచ్చి చెప్తాడు. తన ఆవు తన బిడ్డను బాధిస్తుంది, కానీ ఈ దూడ అడిస్తే వేరే ఆవుకి ఏమన్నా కరణి కలుగుతుందా? చెప్పండి, ఆలోచన చేయండి. కాబట్టి మనం ఎక్కడుండాలా, మన గురువు ఎక్కడుంటే అక్కడ. ఇంకోసారి చెప్తాను, గురువిల్లే కైలాసం
గురువంగళమే కాశీ గురువుండే స్థలమునే శ్రీశైలమనారమ్మ గురు నాకు సరియవ్వారమ్మ సద్గురుడే సదాశివుడని మదినమ్మారమ్మ గురు నాకు సరియవ్వారమ్మ. అర్థమైంది కదా. మొదట మనం చేయాల్సిందే స్థాన శుశ్రూష. 1వ క్లాస్ పాస్ అయి తీరాలని పొద్దు ఆ జై మా భూమానంద స్వామి సమక్షంలో అందరూ జయకారం చేయండి. మేము 1వ తారీఖు పాస్ అవుతాము. జై భూమానంద భారతి స్వామికి జై. 1వ క్లాస్ పాస్ కానీ ఫస్ట్. తర్వాత 2వ క్లాస్ అంగ శుశ్రూష. అంగ శుశ్రూష అంటే ఏమి? గురువు గారు ఆరోగ్యం ఎలా ఉందో, వయసు ఎలా ఉందో, అతని పరిస్థితి ఏమో శిష్యుడు గమనించి గురువుకి కాళ్ళు నొప్పిస్తా ఉంటే కాళ్ళు నొప్పించడం, చేతులు నొప్పిస్తా ఉంటే ఆ చేతుల్ని ఒత్తడము, లేదా ఏదైనా వేడైతే ఆముదమో లాంటిది తలకరాయడము, ఇంకా అలసిపోయి ఉంటే వేడి వేడి నీటిలో స్నానం చేయించడము. ఇది 2వ క్లాస్. అంగ శుశ్రూష అనేది 2వ క్లాస్. ఏది 2వ క్లాస్? ఎంతమంది పాస్ అయినారో సేపు చెప్తాండి. ఎత్తాలా 2వ క్లాస్ పాస్ అయినవాడు. నేను పాస్ అయినాను. పాస్ అయినాను కాబట్టి ధైర్యంగా ఈ మాట చెప్తాను. మా గురువుకి స్నానము చేపించినాము, ఒళ్ళు కొట్టినాము, పాదాల సేవ చేసినాము. మీరు మిక్కిలే నాకప్పుడు కారుంటే స్వామి పోవాలని జాగకంతా ఆ శరీరాన్ని ఆ అంగ శుశ్రూషని కారు దేశాంతంలో పెట్టిన 2వ క్లాస్. ప్రతి ఒక్కరూ పాస్ అయితా మేము ఈ పొద్దు నుంచి అని ధైర్యంగా చేతులెత్తండి. ఈ పొద్దు నుంచి అవుతామని. జై భూమానంద భారతి స్వామికి జై. 3వ శుశ్రూష భావ శుశ్రూష. భావ శుశ్రూష అంటే గురువుకి ఎప్పుడు ఏమి కావాలో గురువు అడుక్కునే గుర్తు ఎరిగి ఇచ్చేది. మనం గురువేమి ధనము కోరుడు, దానం కోరుడు, ఐశ్వర్యం కోరుడు, అవన్నీ సులువు. గురువు ఏమి భావ శుశ్రూష. గురువుకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వచ్చి 20 నిమిషాలు అయింది దగ్గర ఉపన్యాసం చెప్తాను. నా ఆరోగ్యము బీపీ షుగర్ ఉంది. ఈ బీపీ షుగర్ ఉన్నప్పుడు 5 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగకపోతే నోరు ఆవిరికి వస్తుంది. ఇది నా శిష్యులైన వాడు ఎవరైనా ఉంటే తెలుసుకొని ఈ లోట పట్టుకొని నిలబడి ఉండేవాడు. ఇది భావ శుశ్రూష. గురువుకి ఏం కావాలి? ఈ పలా నీరని కాదు. గురువు ఏమి అనుకుంటే అది గురువు అడుగునే శిష్యుని భావములకి దూరి ఆ శిష్యుడు చేసే శుశ్రూషని భావ శుశ్రూష అంటారు. ఇది ఈ భావ శుశ్రూష భాష అయ్యే శిష్యులు చేతి ఎక్కండి ధైర్యంగా. మీరు మీ గురువుడికి భావ శుశ్రూష చేసినామని ఎక్కల్లా దానికి అనేది ఎలాగో దొరుకునురా దైవము మీకు ఎలాగా దొరుకునురా, ఎలాగో దొరుకును మూలమైన గురుని ఖాళీ ధూళి కనుల పూజకున్న వారి ఎలాగో దొరుకునురా, దైవము మీకు ఎలాగో దొరుకునురా. ఈ 3వ క్లాస్ కూడా మనము ఇక మీ గురువుకి ఈ 3వ క్లాస్ కూడా పాస్ అవుతామని గట్టిగా జైకారం చేస్తూ చేతులు ఎత్తండి. జై సద్గురు భూమానంద మహారాజ్కి. 3వ క్లాస్ కూడా మీరంతా పాస్ కావాలా. ఇక 4వ శుశ్రూష, 4వ సేవ ఏమంటారు? ఆత్మ శుశ్రూష. ఈ 3 సేవలు ఏ మహానుభావుడైనా చేయొచ్చు. ఈ 4వ శుశ్రూష ఆత్మ శుశ్రూష అంటారు. దీన్ని చేయడము చాలా కష్టతరము. ఎవరో పూర్వార్జిత సంస్కారం ఉండి
ఎందుకంటే జన్మల్లో ఎన్నో జన్మల్లో సేవ్ చేసి వచ్చిన ఆ శిష్యునికి మాత్రమే ఈ ఆత్మ శుశ్రూష లభ్యమవుతుంది. ఈ ఆత్మ శుశ్రూష అంటే ఏమంటే గురువు ఎలాంటి స్థితిలో గురువు ఆత్మ ఉంది, ఎలాంటి స్థితిలో ఉంది. నేను ఒక స్థితి చెప్తాను. సర్వశూన్యం వయం రూపం జన్మశూన్యం స్వభావితము జన్మభావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావితం. ఎలాంటి స్థితిలో ఉంది గురుస్థితి? సర్వశూన్యం మయం రూపం, నా రూపము, నామము, శబ్దము, రసము, గంధము ఏది లేదు నాకే. జన్మశూన్యం స్వభావితం, నేను ఈ భూ ప్రపంచంలో పుట్టనే లేదు. గురుస్థితి ఎలా ఉంటుంది? జన్మ లేదు గురువుకి. మీరు పొరపాటు పడద్దు. ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉండి జన్మం లేదంటారు స్వామి అని. ఈ మాట్లాడుతూ ఉండేది ఏంటి? దేహం. ఈ దేహంలో నాలుక లేకుంటే మాట్లాడుతుందా? మనసు లేకుంటే మాట్లాడుతుందా? ఏది లేకుండా మాట్లాడలేదు. ఈ దేహం లేకుండా కూడా మాట్లాడలేదు. మాట్లాడుతుందా? దేహముని ఆధారం చేసుకొని జీవుడు నీలో ప్రాణాధారమై ఉన్నాడు కాబట్టి ఈ దేహం మాట్లాడగలుగుతుంది. ఈ దేహము లేనే లేదు. ఎలా లేదంటే ఒక చిన్న ఉపమానం మీకు ఇదే ఓపుకుంటే, ఇప్పుడు జాగ్రత్త ఉంది. ఇప్పుడు అంతా నేను చెప్తా ఉన్నాను, మీరు ఇస్తా ఉన్నారు, కరెక్టేనా? జాగ్రత్త ఉంది. అదే ఒక ఇనంగా ముగిసిపోయ నిద్ర వచ్చా. నిద్ర వస్తే ఏమొస్తుంది? నిద్రలో స్వప్నం వస్తుంది కదా. ఈ జాగ్రత్తలో నేనున్నాను, గురువు ఉన్నది, ఇల్లు ఉంది, ఆశ్రమం ఉంది, గంగా ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, కష్టం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, నరకం ఉంది, అన్నీ ఉన్నాయి జాగ్రత్తలో. నిద్ర వచ్చా. నిద్ర వచ్చినప్పుడు ఒక స్వప్నం వచ్చా. స్వప్నం వచ్చినప్పుడు నువ్వు నీళ్ళు కట్టుకోండే పెండ్లాము స్వప్నంలో వస్తుందా? లేదు. కొన్ని ఈడు పుట్టిందే కొడికే స్వప్నంలో వచ్చిందాడా? ఈడుండే ఇల్లే నీ స్వప్నంలో వచ్చిందా? ఈడుండే ఉద్యోగమే నీ స్వప్నంలో ఉందా? లేదు. కానీ ఆ స్వప్నంలో నీకై నువ్వే ఏదో ఒక కళ కంటావు. ఆ కళలో నువ్వు రాజు అవుతావు, లేక సాటోడవుతావు, లేకుంటే వ్యాపారం అవుతావు, ఇంకేమో అవుతావు స్వప్నంలో. ఆ స్వప్నంలో అయ్యిండేది ఈ జాగ్రత్తలో ఉండేది ఎంత మర్చిపోయి ఆ స్వప్నంలో ఉండేది నిజం అనుకుంటావు. ఆ స్వప్నంలో ఉన్నంతసేపే. అంతేనా? అంతే. ఎప్పుడు స్వప్నంలో ఉండేదే ఉందా? రాజుకోడికైనావు, లేచి రాజుకోడికైనావా? లేదు. లేదు. స్వప్నంలో రాజు అయినావు, ఓ ముగ్గురు పెండ్లాలని రాజకుమారులు బిడ్డలు చేసుకున్నావు. వాళ్ళకి ఒకరికి ఇద్దరిద్దరు కొడుకులు పుట్టినారు. 6 మంది కొడుకుల్ని బంగారు ఉయ్యాల్లో వేసి ఊపుతా ఉన్నావు. సింహాసనం మీద కూర్చొని సేవకులంతా సేవ చేస్తా ఉన్నారు. చక్రరాజు వచ్చేసి గప్పన పెండ్లాములు చంపేసి కొడుకులను చంపేసి తిరిగి మెలకు అయితేనే ఏం స్వామి అట్లా తెలుసుకోండి. నిద్రలో నీ కొడుక్కి చాలా బాగాలేకుండా ఉంది, సావు కొడుకుల్లో ఉన్నాడు, వాడు వస్తాడో తెలియదు అని అడిగి రాజుకి. ఒరే, ఈ ఇల్లులో ఉండే ఇప్పుడో రేపో మాకు చూసిపోయే కొడుకుని గురించి చేయాలా? నేను ఇయ్యాలు ఆనందముగా ముగ్గురు పెండ్లాములు, 6 కొడుకులు, బంగారు ఇయ్యాల, అందరూ సేవ చేస్తా ఉండే, అందరినీ శత్రువులు చంపేసి వారి గురించి చేయాలా? యాదాని గురించి ఏడుస్తావు. ఇది జాగ్రత్తలో లేదు, ఇది సుళ్ళైపోయా. జాగ్రత్త సుళ్ళై కదా స్వప్నంలో నీకు అని కనపడింది. పోనీ స్వప్నం నిజం అనుకుంటే తిరిగి 40 జాగ్రత్తలో వచ్చిందే సుళ్ళైపోయా. ఆయన లేదా ఉండే పెండ్లా బిడ్డలు కొడుకులు బాగా కూడా అంతా స్వప్నం లేకపోతే సుళ్ళైపోయా. స్వప్నం లేకుండా వచ్చిందే మొత్తాన్ని ఇవంతా సుళ్ళైపోయా. ఈ రెండు కూడా అబద్ధమే. జాగ్రత్త
స్వప్నం. ఈ రెండు కూడా జాగ్రత్త. యాదృశ్యం తన్నస్యం, ఏది మనకి కనపడతా ఉందో ఇదంతా సుళ్ళు. నీ స్వప్నంలోనే వెళ్ళిపోతా ఉంది నీకు, ఇది లేదు. సరే జాగ్రత్త, స్వప్నం అయిపోయి రెండు సుళ్ళు తీసుకుందాం, పట్లు పారేస్తాం. ఇంకా గాఢమైన నిద్ర వచ్చా. గాఢమైన నిద్ర వస్తే సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్రలో ఈడ మేము భజన చేస్తా ఉన్నాము, గట్టిలు కొడతా ఉన్నారు, గట్టి అరుస్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఆడ ఆయన పడుకొని గురుతులు పెట్టి నిద్రపోతా ఉన్నారు. మరి ఆ నిద్రపోయే ఆయనకి, అంటే ఆయన గురించి కాదు, ఎవరో నిద్రపోయే ఆయనకి ఈ జాగ్రత్తలో మనం భజన చేసేది తెలిసిందా? మనం స్వప్నంలో కలిగే రాజులు చూసిందా? ఈ రెండు సుళ్ళయ్యి ఆడ ఏం చేస్తా ఉన్నాము? సుషుప్తావస్థలో బాగా నిద్రపోయినా కూడా ఈ జాగ్రత్తలో లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు. ఏదుందాడా? ఆడు ఏముందో పుట్టుదామంటే నువ్వు లేవు. ఆడు ఏముంది సుషుప్తావస్థలో? ఏదన్నా ఉందా నీ సొమ్ము అని పుట్టుదామంటే నిన్ను నువ్వు తెలియని అవస్థనే సుషుప్తావస్థ అంటారు. ఈ కోమాలో ఉన్నా చెప్పు, నువ్వు ఏమేమి చూస్తుంది అంటే ఏదని చెప్తాడా? అట్లే గాఢ నిద్రలో ఉండేవాడికి ఈ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, జన్మం లేదు, కర్మం లేదు, జన్మం లేదు, కర్మం లేదు, వాడు పుట్టలేదు, సాయలేదు. సుషుప్తావస్థలో ఉండేవాడు. సుషుప్తావస్థలో ఉండేవాడికి లేవంటే వాడు చచ్చిపోయినాడా? పొద్దున్నే లేస్తాడు కదా, లేస్తానే జాగ్రత్త వచ్చా, మళ్ళీ స్వప్నం వచ్చే సుషుప్త. నువ్వు ఉంది ఈ ప్రపంచం లేని స్థితి పొందినావు, నువ్వు ఉండి ఈ స్వప్నం లేని స్థితి పొందినావు. ఆ సుషుప్తావస్థ ఏదైతే ఉందో ఆ సుషుప్తావస్థలో జన్మము లేదో, మరణము లేదో, బంధము లేదో, మోక్షము లేదో, కర్మ లేదో, అలాంటి లేని స్థితిని గురువుని సూచన చేస్తాడు ఒక 3 మంత్రాల ద్వారా. ఆ స్థితిని నువ్వు అనుభవం చేసుకుంటే ఏమైతుంది? సర్వశూన్యమయం రూపం, నా రూపం లేదు, జాగ్రత్తలో లేదు, స్వప్నంలో లేదు, సుషుప్తిలో ఉందో లేదో తెలియదు. జన్మ శూన్యం స్వాభావికం, ఆ సుషుప్తిలో ఉండేవాడు పుట్టలేదు, సాయలేదు. పుట్టా ఉండేది దేహము, పుట్టా ఉండేది చూస్తా ఉండేది దేహము. ఏది పుట్టా ఉండేది? దేహము. ఏది చూస్తా ఉండేది? దేహము. నువ్వు సుషుప్తావస్థలో పుట్టుకున్న సాయకున్న అవస్థలో నువ్వు ఉండావు. అలాంటి అవస్థలో నువ్వు జాగ్రత్తలో కూడా గురువు ఇచ్చిన సంజ్ఞ ద్వారా ఉండగలిగితే జన్మశూన్యం స్వాభావికం, జన్మభావే నా మృత్యచ్చ. జన్మభావం ఎప్పుడు లేదో, నువ్వు పుట్టే లేదో, పరిపూర్ణం స్వాభావికం. జన్మభావం ఎప్పుడు లేదో నీకే ఆ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మమే నువ్వు. ఈ స్థితిలోకి వచ్చిన గురువు ఉంటాడు కాబట్టి అలాంటి స్థితి, ఈ ఆత్మభావాన్ని పొందిన శిష్యుడే ఆత్మ శుశ్రూష చేయగలడు. ఎవరు? ఈ ఆత్మస్థితి, ఆత్మ శుశ్రూష అంటారు. అప్పుడు ఎవరున్నారు? గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే. గురు శిష్యుల మధ్యన సందున గుర్తు ఒకటే ఆయా, మళ్ళా ఆ గుర్తుము రహితమాయా, గుర్తే లేకుండా పోతుంది. మరి ఇప్పుడు 4వ శుశ్రూష అయినటువంటి ఆత్మ శుశ్రూషని చేసినటువంటి శిష్యులు ఎవరో ఒకసారి చూద్దాం. పైకి ఎత్తండి, చెయ్యి. జై గురువే ఎత్తండి. మరి కాబట్టి మనం ఏం చేయాలా? 4వ క్లాస్ కూడా పాస్ కావాలా? ఇది ఒకసారి మా గురువులకి మేము ఈ 4 శుశ్రూషలు చేసి 4 క్లాసులు పాస్ అవుతామని ధైర్యంగా, పాస్ అవుతామనే నమ్మకంతో
ఉండేవాళ్ళంతా చేతులు ఎత్తండి. జై సద్గురు భూమానంద మహారాజ్ శుశ్రూషలు చేస్తే ఆ గురువు ఖచ్చితంగా ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు శిష్యుల పైన ప్రసరింపజేస్తాడు. ఆ కృపా కటాక్ష వీక్షణాలతో మనకి ఎంతటి జన్మ కర్మ అన్ని లయమైపోయి ఆ సిటికేసిన రోజులే మనకి ఆ పరిపూర్ణ అనుభవం, ఆ పరమపదం మనకి లభ్యమవుతుంది అని తెలియజేస్తూ, ఇవన్నీ చేయడంలో అది ధరించే మార్గం లేదా అని కూడా అడగవచ్చు. ఇవన్నీ చేయలేము, వచ్చి తాను శుశ్రూష చేయలేము, ఆంగ్ల శుశ్రూష చేయలేము, భావ శుశ్రూష చేయలేము, ఆత్మ శుశ్రూష చేయలేము. వీళ్ళు ధరించే వాళ్ళు మాకు వ్యాధి కాదు, మాకదేం స్వామి అని ఎవరన్నా కొంతమంది అడిగి వాళ్ళకి గురునాథుడు చెప్పిండాడు ఏమని, గురువు వెంట తిరిగి గుణములన్నీ మాని విమల బోధనంది విమలుడగుచు ఘనమగు శుశ్రూష మరుగులన్నీ తెలిసి మరుగు శిష్య. ఈ 4 శుశ్రూషలు చేయని వయసు ఉంటుంది. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, నా శిష్యుడికి 80 ఏళ్ళు. వాడు నాకు వచ్చి ఏం సేవలు చేయగలరు? పరగొట్టుకొని ముగ్గలరా, కాళ్ళు వస్తగలరా, స్నానం చేయగలరా, ఏది చేయగలరు? ఏమి చేయలేడు కదా. అట్లా వాళ్ళకి చెప్పినారు మహానుభావులు. 5వ శుశ్రూష సులభమైనది. గురువు వెంట తిరిగి, అలాంటి పరిస్థితులు ఏముండాలా? గురువు వెంట ఉండాలా. గురువు వెంట నువ్వన్నా ఉండాలా, నీ జంట గురువునన్నా పెట్టుకోవాలి. గురువు వెంట తిరిగి గుణములన్నీ మాని. ఎన్ని ఉన్నాయి గురువులు? 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజ స్తమ గుణాలు. ఈ గుణములన్నీ వదిలేసి విమల బోధనంది విమలుడగుచు. విమల బోధ, అన్ని బోధుల్లో కూడా కర్మ బోధలే. విమల బోధ అంటే ఇప్పుడు లాస్ట్లో మాట్లాడినాం కదా, ఏది ఆత్మ శుశ్రూషకు సంబంధించినటువంటి వాక్యం ఏదైతే మీకు చెప్తున్నానో అది మలినము లేని బోధ. జన్మ నేను పుట్టలేదు, పుట్టినారనేది తోచిపడైతా ఉంది భ్రమ అనేది విమల బోధ. విమల బోధనంది ఎప్పుడైతే అటువంటి బోధని నువ్వు వెంకంటి ఉండి తెలుసుకుంటా ఉంటే నువ్వు కూడా విమలుడగుచు. నువ్వు అటువంటి జన్మ కర్మలు లేనటువంటి స్థితిని గురువు వెనకంటి ఉంటే సాగు పొందుకుంటావు. ఇటువంటి ఘనమైనది దీనికంటే మించింది లేదు. కాబట్టి మనము కనీసం 4 చేయలేని ఆ గురువు ఏంటుందండి, సంసారము, పిల్లలు, వ్యవహారం స్వచ్ఛలంటే ఉంటుంది. స్వచ్చినా కూడా అవుడో ఇవిడో స్వచ్చిపోతు అనుకో, అప్పుడు అంటాడు నీ అప్ప నీకు ఏమీ చేసుకోలేదురా, నా కొడుక్కి నేను 5 ఎకరాలు ఆశించినాను, నీ అప్ప నీ 1 ఎకరాలు వచ్చిని చూడు తీస్తాడు. ఎదుర్కొన్నవాడే కాదు, వచ్చినా కూడా తీర్చుతాడు. కాబట్టి మనము ఈ 5వ మార్గం ఉన్న ఫైనల్ ఎంచుకోవాలి. గురువు వెంట జంట ఉండేవన్నా నేర్చుకోవాలి. ఇది 5 శుశ్రూషలు. ఈ చతుర్విధ శుశ్రూషలు చేసినా లేక 5వ శుశ్రూషలు చేసినా గురువు ఏమిస్తాడు? మనం గురువుకి ఇచ్చినాము, ఎంచకుండా గురువు తీసుకునేవాడైనా ఇచ్చేదేమి లేదా చెప్పాలా? అప్పుడు ఏం చేస్తాడు గురువు? ఏమిస్తాడప్పా శిష్యులకంటే మొట్టమొదటిగా ఇచ్చేది. శిష్యుడు గురువు దగ్గరికి వస్తానే వాడు అమాయకుడైనా, అతి తెలివిమంతుడైనా, దుర్మార్గుడైనా, దొంగైనా, వ్యభిచారైనా ఏది భావించడు గురువు. వాడు ఎలాంటి వాడన్నా కానీ వచ్చి నీ పాదాలు పడతానే దీనికి హృదయం ద్రవిస్తుంది. ఈ గురువు యొక్క శక్తి ఉంటే ఆ అలవాట్లన్నీ పోతాయి. ఈ గురువులో తాకత్తు ఉంటే ఏమవుతుంది? అన్నీ పోతాయి, తయారవుతాడు. మరి వాడు అది ఈడిస్తేనే గురు బోధిస్తానంటే ఇప్పుడు పిచ్చి పట్టింది ఒకరికి పిచ్చి పట్టింది, దాటుతాయి బాయ్
ఏమప్పా ఈ పిచ్చిపోవాలంటే ఏం చేయాలని? పెళ్లి చేయాలి స్వామి, పెళ్లి చేయండి పిచ్చిపోతుంది అని. సరే అని చెప్పి వాళ్ళప్ప ఆయా ఊళ్ళోనో తిరిగా పిల్లలు ఇస్తాం, పిల్లల్ని అడిగా. ఈ పిల్లలు తల్లిదండ్రులు ఏమంటారో, పిచ్చి కుదిరితే పిల్లలు ఇస్తామని, పిచ్చి కుదిరితే పిల్లలు ఇస్తాము, పెళ్లి చేస్తామని. డాక్టర్ ఏం చెప్పి పెళ్లి చేస్తేనే పిచ్చిపోతుందండి. మరి వాడికి పెళ్లి చేసే యోగము లేదు, పిల్లలు ఇచ్చే యోగము లేదు. మరి వాడు ఎట్లా పిచ్చోడగానే చచ్చిపోవలసిందేనా? చచ్చిపోవలసిందేనా? లేదు. గురువు కరుణామయుడు. నువ్వు పిచ్చోడైనా పిల్లలు ఇస్తాడు. వానికి పిచ్చి ఉంటుంది. దేహం నాది, పెండ్లం నాది, పిల్లలు నాది, సంసారం నాది, ఆస్తి నాది, రకరకాల పిచ్చులతో వస్తారు. తాగేవాడి తాగేదే పిచ్చి, ఇస్పిటాకులు ఆడేది ఇస్పిటకలు ఆడేదే పిచ్చి, ఎన్నెన్నో పిచ్చులతో వస్తాయి. ఈ పిచ్చులంతా పోయేదాకా నీకు ఉద్దేశం ఇచ్చేలేదంటే, పిచ్చి పోయేదాకా పిల్లలు ఇచ్చేలేదన్న తల్లిదండ్రులతో పాటు గురువు కరుణామయుడు. నువ్వు పిచ్చోడు ఎన్ని పిచ్చులతో ఉన్నాయి, నీ పిచ్చులతో సంబంధం లేకుండా వానికి ఉపదేశిస్తాడు. అర్థమైన గురువు ఎంతటి కరుణామయుడో తెలిసిన అంతటి కరుణామయుడు. ఏం చేస్తాడు అప్పుడు? వచ్చి పాదాలు పట్టుకుంటానే మస్తక సంయోగం చేస్తాడు. ఫస్ట్ చేసే పని, నాయన నీకు మోక్షం వస్తుంది, తప్పక తరిస్తావు, నీ కర్మ, నీ పిచ్చి, నీ మోహము, భ్రాంతి అంతా తొలుగుతుంది అని మస్తక సంయోగం చేస్తాడు. ఇదే మొట్టమొదటి శిష్యునికి ఇచ్చే దీక్ష. వాడు ఎప్పుడన్నా కానీ ఇలా ఇస్తాడు. ఆయన ఎంత కఠినాత్మురాలైన అమ్మాయికి కూడా బోధిస్తాడు. కారణం ఏమంటే, ఈ గురువుకు తెలుసు ఆ పిచ్చి పోవాలంటే ఈ పెళ్లి కావాలని. ఈ పెళ్ళే కాలేదనుకో వాడికి పిచ్చి పోనే పోదు, వాడు అట్టే నశించిపోవలసిందే. కాబట్టి గురువు కరుణామయుడు నువ్వు ఏ పిచ్చుల్లో ఉన్నా మంత్రోపదేశం ఇస్తాడు. దాంట్లో మొట్టమొదటి ఇచ్చేది మస్తక సంయోగము. దీని ద్వారా స్పర్శ దీక్ష అనేది జరుగుతుంది. ఈ స్పర్శ దీక్ష వల్ల ఏం జరుగుతుందప్ప అంటే, మన ఇంట్లో కోడి ఉంటుంది, ఓ 10 గుడ్లు పెట్టింది, ఓ 2 తినేస్తుంది, 8 పొదిగేస్తుంది. దాంట్లో 6 పిల్లలు ఆయా, 2-3 గుడ్లు కూడా. అంతేనా జరిగేది? 2-3 గుడ్లు కూడా. ఈ కోడి ఆ స్పర్శ తగలుకోకనే తినేస్తారే ఆ గుడ్లు. అవి ఏమంటే, ఈ జీవుని తిండే జనాలు గురువు ఉపదేశం పొందకనే మరణించిపోతారే, వాళ్ళు పుట్టిన గుడ్లలో మనం తినేసిన గుడ్లు అవి. అంటే ఏమి? అవి దానివల్ల ప్రయోజనం లేదు. పొదుగేసిన గుడ్లు 8 గుడ్లు పొదిగేసినాము అంటే, ఇంకో 8 మంది గురువు దగ్గరికి వచ్చి గురువు పాదాలు పట్టి, ఇవి 8 గుడ్లు. ఈ 8 గుడ్లలో 2 పొదుగులా యాలంటే, ఆ కోడి 21 రోజు ఆ గుడ్లని అన్ని వైపులా ఇలా కాళ్ళతో కదిలిస్తూ, రెక్కలతో దగ్గరికి నూక్కుంటూ స్పర్శ కలిగిస్తూ ఉంటుంది. కోడి డ్యూటీ ఏమి? స్పర్శ కలిగించడం. ఈ గురువు డ్యూటీ ఏమి? వచ్చి పాదం పట్టుకుంటానే ఆశీర్వదించడం, స్పర్శ కలిగించడం. ఈ శిష్యులు ఏమవుతారంటే, ఆ 2 గుడ్లు ఆ కాళ్ళకి రెక్కలకి తొప్పించుకొని పక్కకు జరుగుతాయి 2 గుడ్లు. అట్లా ఈ శిష్యుల్లో కొంతమంది గురు దగ్గరికి రారు, గురు పాదాలు కొట్టు, మీరు వ్యక్తి బయట పోయి ఆ గురువు నాకేమి చెప్పిలా, ఏమి చేయలే, దాంట్లో మా గురువు మంచోడు కాదు, ఆయన ఇప్పటిదాకా వ్యాపారం ఉంది, మక్క వ్యాపారం ఉంది, మా గురువు సరైనవాడు కాదు అంటారు కొంతమంది. 2 గుడ్లు ఇవేమాయా? గురువు స్పర్శ లేకపోతే ఆ 3 గుడ్లు ఆయన. గురువు స్పర్శ తగిలిందే ఈ 6 గుడ్లు. గురువు ఏమి స్వరూపము? కోడి ఏమి స్వరూపము? కోడి ఎట్లుంటే ఎట్లా పుడతాయి పిల్లలు, అట్లా గురువు ఎట్లుంటే వీళ్ళు గురువులుగా తయారవుతారు. అర్థమైనా? గురువు ఎలాగా ఉంటే
వీళ్ళు అలాగే గురువులుగా తయారవుతారు. గురువు ఎలా 10 మందికి బోధ చెప్తాడో ఈ శిష్యుడు 100 మందికి బోధ చెప్తాడు. వాళ్ళని తరింపు చేస్తాడు. పుట్టిండే కోడిపిల్ల మళ్ళా గుడ్లు పెట్టి మళ్ళా పిల్లలు లేపుతాంది కదా, అట్లా ఈ స్పర్శ దీక్ష పొందిండే శిష్యుడు తాను ఎదగడమే కాకుండా మళ్ళా తన గురువు లాంటి వాళ్ళని 100 మందిని 1000 మందిని తయారు చేస్తాడు. ఇది స్పర్శ దీక్షలు అని మహత్యము. మరి ముందు తినిండేవి గురువు దగ్గరికి రాకుండా చనిపోయిన వాళ్ళు ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయాయి. మన గర్భం ఇదే కాలగర్భము. తింటివి పొద్దునికి పోతుంది, అయిపోయాడు అంతే కదా. మరి మురుగుడ్లో తిందామంటే చెడిపోయింది. ఏమైంది? తినేకి రాలే. కొన్ని పొదిగేస్తామంటే పొదిగేకి రాలే. మరి దాన్ని ఏం చేయాలా? పారేయాల్సిందే. మరి గురువుని చేరుకోకున్నా కూడా ఏదో ఒక రకంగా ఆకలి తీసే కన్నా పనికొచ్చింది ఆ గుడ్డు. అంటే గురువుని చేరుకోకుండా శిష్యుడు పని ఏదో చేసుకుంటూ తన బెండా బిడ్డలు సాక్కుంటూ మంచి పనులు చేసుకుంటూ చెడ్డ పనులు చేసుకుంటూ పూర్తిగా జీవనం సాగించి చచ్చిపోతాడు. వాడు చేసిందే పుణ్యమును బట్టి స్వర్గమో, వాడు చేసిందే పాపం బట్టి నరకమో వస్తుంది. వాడిని తప్పులేదు, వాడు రాలేదు కదా. వీడు వచ్చి మరుగుడ్డు పడిండేవాడు ఎలాంటి వాడు? అటు తినేకి పనికి రాకుండా అయిపోయా, ఇటు గురు స్వరూపం పిల్ల కాకుండా పాయ వేస్ట్. కాబట్టి ఈ గురువు దగ్గర ఎవరైతే చేరుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పర్శ దీక్షని అనుభవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటారో ఈ స్పర్శ దీక్ష ఒక్కటే చాలు మీరు తరించడానికి. ఎన్నో చేయాల్సిన పని లేదు. చదువు శాస్త్రం వద్దు, పండితం వద్దు, విషయం తెలుసుకోవద్దు, ఏమి తెలుసుకోవద్దు. స్పర్శ దీక్ష గురువుకి నమస్కారం చేసుకున్నది, ఆశీర్వాదం చేసుకున్నది. దీనిపైన ఒక తత్వం రాసినాను. సేవ చేసే భాగ్యం అడిగితిమి సద్గురు దేవా, సేవ చేసే భాగ్యం అడిగితిమి. సేవ చేసే భాగ్యం అడిగితే సాధు సంగము జోడుగూడితి. సాధనంబులు లేని నిజ గురు మార్గమే చూపించరాదా. సేవ చేసే భాగ్యం అడిగితివి సద్గురు దేవా, సేవ చేసే భాగ్యం అడిగితివి. ఏముంది? ఆ సేవ ద్వారా నువ్వు ఎప్పుడు సేవ చేసి వంగితూ గురువు చెయ్యి పక్కన నీ శిరస్సు పైన భూమి పైన మించి వస్తే ఇలా ఆశీర్వాదం ఇచ్చేస్తాడు అప్పటికప్పుడు. కాబట్టి సేవల్లో చదువు లేని వాళ్ళకి, జ్ఞానం లేని వాళ్ళకి ఎవరైనా తగ్గించడానికి స్పర్శ దీక్ష ఒక్కటి చాలు అని చెప్తాడు. ఆ దీక్ష మొట్టమొదటి ఇస్తాడు ఏ గురువు అయినా. ఇది రెండవ దీక్ష మంత్ర దీక్ష అంటారు దీన్ని. గురు పరంపర నుంచి అనాదిగా ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఒగ్గురుతా నుంచి ఒగ్గురికి, ఒగ్గురుతా నుంచి ఒగ్గురికి, ఒగ్గురుతా నుంచి ఒగ్గురికి కోట్లాది మంది గురువులు జపించి సిద్ధి చేసుకొని ఆ మంత్రము మీ గురువు దగ్గరికి వచ్చి చేరేటుంది. నేను తయారు చేసిందే కాదు. ఇది ఉడుకుడుకు శనిపిండి తీసుకొచ్చి మిరపకాయలు తెచ్చి నూనె వేసి కాగి పెట్టి ఉప్పు కారం వేసి మిరపకాయ బొండ వేసి మీకు పెట్టేది కాదు నా బోధ. నేను ఇచ్చే మాత్రం ఎక్కది. నాకు ముందు మా గురువు సిద్ధిపొందినాడు, వాళ్ళకు ముందు వాళ్ళ గురువు సిద్ధిపొందినాడు, వాళ్ళకు ముందు వాళ్ళ గురువు సిద్ధిపొందినాడు, వాళ్ళకు ముందు వాళ్ళు ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఎన్నో కోట్లాది గురువులు ఒక మహామంత్రాల్లో ఒకటైనటువంటి ఒక మంత్రము నీ గురువు దగ్గర ఉంటుంది. ఆ మంత్రమునే దాచిపెట్టుకోకుండా నీకు ఇస్తాను గురువు. ఇది మంత్ర దీక్ష అంటారు. ఇది నేను తయారు చేసిన మంత్రం కాదు, మా నాయన చేసిందే కాదు. పరంపరగా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సిద్ధి పొంది అది ఆ మంత్రం పై ఆ
దైవ స్వరూపమై అఖండ స్వరూపమైనటువంటి ఆ మంత్రం మనాత్ మంత్ర అటువంటి మనం చేసి మనసును గురువు ద్వారా నిపిస్తాడు. ఈ మంత్రము గురువు వార్త ద్వారా నీకు వస్తానే అంతటి సిద్ధి పొందిన మంత్రమని వృధా చేయకుండా నిరంతరము నువ్వు స్మరణలో ఉంచుకొని ఆ మంత్రాన్ని ధ్యానం చేయడం ద్వారా జపం చేయడం ద్వారా ఈ గురువు నోట్లో నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లో నుంచి వచ్చింది ఆ మంత్రం. కాబట్టి ఈ గురువు శరీరం స్వరూపం ఎలాగా అయితే ఉందో ఆ మంత్రం చేయంగా నువ్వు గురువు అయిపోతావు. సందేహం లేదు. దీనికి వేదాలు చదవలసిన పని లేదు, ఉపనిషత్తులు చదవాల్సిన పని లేదు, రేయింబోగులు భజన చేయాల్సిన పని లేదు, ఉపన్యాసాలు చెప్పాల్సిన పని లేదు. ఏం చేస్తే చాలు గురు మంత్రమని నిరంతరము సదా ధ్యానం చేయడమే. దీంట్లో ధ్యానం చేస్తూ తరించేవి ఏవైనా ఉన్నాయా అని విచారిస్తే తండ్రి చేతుల్లో పులుగులు ఉంటాయి. కీటక కిశోర న్యాయము అంటారు. కీటకం అంటే పులుగు, కిశోరం అంటే సంజీవపుడు. ఈ సంజీవపుడికి ఏం చేస్తుంది? ఆ తండ్రి చెట్లు అట్లా ఉండే చోట పైన అది జీవని తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుందా కదా? ఈ శబ్దానికి దాంట్లో 100 పురుగులు ఉన్నాయనుకున్నాము తండ్రి చెట్లలో. ఈ శబ్దానికి ఏదో ఒక పురుగు ఆకర్షితురాలై ఏది శబ్దం వస్తూ ఉందని ఎత్తి చూస్తుంది. ఎత్తి ఏదైతే చూసిందో పురుగు దాన్ని ఈ సంజీవ పురుగు ఎత్తుకొచ్చి ఒక గూడు చేసి ఆ గూట్లో పెట్టి దానికి సీలేసి దాని చుట్టూరా ఏం వినిపిస్తుంది? దానికి ఈ జుంకారు వినిపిస్తుంది. ఆ వినిపిస్తా ఉంటే ఆ ఇనిపియాక అది ఇని 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 ఈ ఏ నోట్లో నుంచి అయితే భీంకారం వచ్చిందో ఆ స్వరూపమైన సంజీవపులుగా అది జన్మమెత్తి సీలు పగలు కొట్టుకొని బయటకు వస్తుంది సంజీవపులు. ఎత్తు మనిషి కావడం ఈ జన్మలో కాదు కదా, పంది కుక్క కావడం ఈ జన్మలో కాదు కదా, అయితుందా? కోతి సిలుకు కావడం ఈ జన్మలో లేదు కదా. కానీ పులుగు సంజీవ పురుగు అవుతుంది. ఏదైతే సంజీవ పురుగు తెచ్చి చేసి ఉంటుందో అది ఒక్కటే సంజీవ పురుగు అవుతుంది. మిగిలిన తెగటి చెట్టులో ఉండే పురుగులన్నీ పురుగులుగానే పుడతాయి, పురుగులుగానే పెరుగుతాయి, పురుగులుగానే చచ్చిపోతాయి. సద్గురు వాక్ ద్వారా ఈ ఉపన్యాసానికి ఆకర్షితులయ్యో లేక భజనలకు ఆకర్షితులయ్యో వాళ్ళు చేసే నడి నుడికి ఆకర్షితులయ్యో వచ్చి ఈ గురువుని చేరిండే ఆ గురువు పైన ఆసక్తి కలిగి గురువు దగ్గరికి వచ్చి ఆ తెగ చెట్టులో నుంచి ఎత్తుకొని చూసినా పురుగు. అట్లా ఎవరు ఆకర్షితులై వచ్చి స్వామి నాకు ఉద్దేశం అని అడుగుతాడో వానికి మాత్రమే ఆ గురువు ఆ పరంపరాంతకంగా వచ్చింది మంత్రము చెప్తాడు. ఆ మంత్రం మర్చిపోతే మరలా జ్ఞాపకం చేసి అది శ్వాసలో నిలిచేటట్లు, దృష్టిలో నిలిచేటట్లు, గమనంలో కూర్చేటట్లు రకరకాలుగా వాటిని తయారు చేసి దాంట్లోనే ఆ మంత్రార్థంలోనే వాడిని నిలబెట్టడం వల్ల ఆ నోట్లో గురువు నోట్లో వచ్చింది. కాబట్టి గురువు ఎంత జ్ఞాన సంపన్నుడో నువ్వు ఆ మననం చేస్తా అంటే అంతటి జ్ఞాన సంపన్నుడు నువ్వు అయిపోతావు. నీకు చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు, భజన ఏమి చేస్తుంది. నేను చెప్పడం కాదు, ఈ దీక్షల్లో మహానుభావులు చెప్పిన వాక్యం నేను చెప్తాను. ఇది మూడవ దీక్ష దృక్ దీక్ష. ఎలాంటిదంటే గురువుకి నమస్కారం చేస్తావు, గురువు మంత్రోపదేశం చేస్తాడు, తర్వాత గురువుని ఇలా కళ్ళు పెట్టి చూడమంటాడు. చూపులోనే రూపమాయే, చూపు రూపక ఏకమాయే, పాపలా అన్నాడు మానవులిగే పరంజ్యోతి ఈశ్వరమ్మ నిన్నే నమ్మితి అని బ్రహ్మం గారు తత్వం రాస్తారు. అంటే ఈ దృక్ దీక్ష ద్వారా మనము శిష్యుని
తరింప చేయవచ్చు. ఇది అన్నిటికంటే సులభమైన మార్గం. గురువు దగ్గర నమస్కారం చేసి స్పర్శ దీక్ష పొందితివి, మంత్ర దీక్ష ద్వారా ఇది పొందితివి, దృక్ దీక్ష ద్వారా ఆయనలో ఉండే శక్తి ప్రవహింప చేసుకుంటావు. దీన్నే ఇంకొక మాట చెప్పారు మహానుభావులు, ఏమని? అచలమనగా నేమిరా అది సచలులకు కనకాదురా, చెల్ల లోపల సౌజ్ఞ వెలసిన సాధులకు వశమౌనురా, సాధులకు వశమౌనురా. మన తత్వం దగ్గరింటాము. ఏది అచలం, చలనం లేనిది, ఆ జన మన రహితమైనది ఏది అచలమనగా నేమిరా అది సచలులకు కనరానిదిరా, మనస్సు వికల్పం చెందిన వారికి కనపడదు. చల్ల లోపల సౌజ్ఞ తెలిసితే, చల్ల అంటే ఏది? ఇదే ఈ కన్నులో ఉండేది, ఇది కన్ను. ఇంకో రకం చెప్తారు, కన్ను అండము, దాని లోపల ఉండేది పిండము, దాని లోపల ఉండేది చిన్న నల్లగుడ్డు బ్రహ్మాండము అని. అదేవిధంగానే ఆ బ్రహ్మాండమునే, ఆ కన్ను పాపనే చల్ల అంటే. చల్ల లోపల సౌజ్ఞ తెలిసిన సాధులకు వశమౌనురా. కాబట్టి ఆ దుఃఖ దీక్ష ద్వారా ఆ కంట్లో ఉండేటటువంటి ఆ విరాట్ స్వరూపుణ్ణి, ఆ పరమాత్మ స్వరూపుణ్ణి, ఆ సద్గురు స్వరూపుణ్ణి, నీలో ఉండేటటువంటి సద్గురు స్వరూపునిలో ఏకం చేసినప్పుడు గురువు గురువు కలిసిపోయి అక్కడ గుర్తు లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని. ఈ విధంగా మూడవ దీక్ష దుఃఖ దీక్ష. మనం విధివశాత్ గురువు దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఏదో ఉద్యోగంలో ఏడో అమెరికాలో నిలిచిపోతుంది, లేకుంటే ఇండియాలో చిక్కులుకోపోతుంది, గురువు దగ్గరికి రాలేదు. గురువు ఎంతటి కరుణామయుడో తెలిసిన అంతటి కరుణామయుడు. ఏం చేస్తాడు అప్పుడు? గురువుని ఎప్పుడూ స్మరణ చేస్తా ఉంటే గురువుకి ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు జ్ఞాపకం. తను ఇక్కడుండే అక్కడుండే నిన్ను తరింపు చేస్తాడు. నాలుగో దీక్షది భావ దీక్ష అంటారు. ఇది భావ దీక్ష అంటారు. తల్లి జాతికి చెందినవి, చేప జాతికి చెందినవి అయినటువంటి జీవరాశులు నీళ్లు పైకి వచ్చిన ఈ వ్యక్తుల మీద గుట్లు పెట్టి వెళ్ళిపోతాయి. సముద్రం నుంచి మొసలి పైకి వచ్చి నదిలో నుంచి గుట్లు పెట్టి పోతాయి. ఆ లోపల పోయి అవి మర్చిపోతాయి, అవి మర్చిపోతాయి. ఎప్పుడో ఆ గుడ్లకి, ఆ మొసలికి, ఆ చేపలకి పూర్వార్జిత సంస్కార పుణ్య ఫల విశేషం వలన పిల్ల జ్ఞాపకం వస్తుంది, పెట్టిన గుడ్డి జ్ఞాపకం వస్తుంది. ఆ సమయ సందర్భం ఎలాంటి సమయము? మంచి గాలి వీచాలా, మంచి వర్షం పడాలా. ఆ సమయంలో ఉత్తేజితమై నేను ఆ గుడ్డు పెట్టుకుంటున్నా, ఏమైందో ఆ సంకల్ప బలంకే భావదీక్ష అంటారు. ఆ సంకల్ప బలంకే ఏమైతుంది? ఆ గుడ్లో పిల్లలై నీళ్ళు లెక్క నాలుగో దీక్ష ఇస్తారు గురువు. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి రోజు చతుర్విధ శుశ్రూషలు ఎలా చేయాలి, ఆ గురువు శిష్యులకి బోధ ఎన్ని విధాల దీక్షలు ఇస్తారు, నిన్ని తరింపజేసేదానికి ఉద్భవమైన గురువుకి గురు దక్షిణగా నువ్వేమి ఇవ్వాలి? ఏమిస్తావు? ఆస్తి రాసిస్తావా, పిల్లలు రాసిస్తావా, డబ్బిస్తావా? ఇవ్వాలి కదా. గురు దక్షిణ నేనే ఇవ్వాలి కదా. ఇన్ని విధాలుగా నిన్ను పామరుణ్ణి పరమాత్ముని చేసి ఆ పరమాత్ముని అఖండ పరిపూర్ణ స్వరూపం చేసిన గురువుకి ఏదో దక్షిణ ఇవ్వాలి కదా. ధను ధన మనములను గురునకు ధారపోయకున్నా తన్ను ఎరుగరు తత్వం వెరుగరు, తత్వమసి పరమాత్మం వెరుగ ఎరుగరాదు మనకు జీవిత సుఖములో వరకు. ఆ గురువారం ఇది నేను రాసిన తను మన ధన అనగా తనువు అంటే ఇప్పుడు నీ శరీరం ఉంది, ఇచ్చేస్తుంది నాకు, ఏం చేసుకుంటాను? కోసుకొని రోజు ఇంత ఉడుకు పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తింటానా? కోడా కోసుకొని తినట్టు లేదు, గొర్రె నాక
నీ తనువు ఏం చేస్తాడు గురువు? ఏం చేస్తాడప్పా? మరి ఇయ్యాల అంటా ఉన్నారు అంటే ఏమి? ఇన్ని బోధలు తెలుసుకున్న తర్వాత ఈ తనువు పైన భ్రాంతిని వదలి ఈ తనువుని గురువు ఎప్పుడైతే ఈ తనువు గురువుకి అర్పితం అనుకుంటావో ఈ తనువు పైన భ్రాంతి పోతుంది. తనువు పైన భ్రాంతి వదలడమే గురువుకి తనువు ఇవ్వడం. ధనము, ధనం అంటే ఏమి? డబ్బు, బంగారు, ఇవే కదా. ఇవి ఇస్తువప్ప, నువ్వు ఇస్తువే 100 కోట్లు. ఏం చేసుకుంటాను? ఆ 100 కోట్లు ఏమన్నా కాపీ చేసుకొని మంటేసి తాగేటవుతుందా? కొన్ని గురువుకి ఏమైనా తక్కువ పడుతుందా ధనం? మరి ధనం ఇమ్మంది, దీనికి భయపడే సగం గురువు మా దగ్గరికి రారు. శరీరం ఇవ్వాలేమో, ధనం ఇవ్వాలేమో. ధనం అంటే ఏది? మనలో ఉండే ధనం ఏది? ఏది నిజమైన ధనము? జీవము. నీలో ఉండే ధనం ఏది? జీవము. ఆ జీవము లేదా నిన్నేం చేస్తారు? నీ కొడుకులే, నీ సంగ్రామే ఏం చెప్తుంది నిన్ను? అయ్యో చచ్చిపోయినాడు అబ్బా, చూస్తే భయం అవుతుంది, బయట పెట్టండి, ఇంట్లో వద్దు. ఇంతవరకు జీవం ఉందా? నువ్వు లోపలంటూ భద్రంగా మాయమ్మ మా నాయన నాయన ఆ వెనక్కి నాడన్న బంగారు దాచిపెట్టున్నారు. ఆ జీవం ఇంత పోతానే. కాబట్టి మానవునికి నిజమైన ధనం ఏది అంటే జీవము, చైతన్యము, ప్రాణము. ఆ ప్రాణ భ్రాంతిని గురువుకి ఇవ్వాలి. నీ ప్రాణాన్ని తీసుకొని ఏం చేస్తాడు? ఒమ్మకలు కూలీ చేసుకుంటూ కూడా ప్రాణాలను తీసుకుంటాడు. ప్రాణ భ్రాంతి, నీ ప్రాణం నాది కాదు, సర్వము గురువుదే అని గురువు అద్భుతం చేసేటటువంటి మనోభావము కలిగి ఉండాల. ఈ భావాన్ని గురువుకి ఇవ్వాలి. ఇవి రెండు ఇచ్చిండావు. మనసు నీ దగ్గర పెట్టుకున్నావు. నీ మనసు ఏమనిపిస్తుంది? అబ్బా వాడు పకోడాలు కాల్చుతా ఉన్నారు, పచ్చిన పోయి కొనుక్కొని తినాలా అక్కడ వెళ్ళిపోతుంది. నీ మనసు ఎక్కడ వెళ్ళిపోతుందో నీ తనువు అక్కడ వెళ్ళిపోతుంది. నీ తనువు ఎక్కడ వెళ్ళిపోతుందో నీ ప్రాణం అక్కడ వెళ్ళిపోతుంది. లేదు చిరంజీవి సినిమా చేసినారు ఇందో చాలా బాగుందంటే అందరూ చెప్తా ఉన్నారు అంటే నీ మనసు వెళ్ళిపోతాను. చిరంజీవి సినిమాకి నువ్వు మనసు ఉంటే పోతుందా? దాని ముందుకు ఎత్తుకోపోతుంది, జీవం పెట్టుకొని పోతుంది. అన్ని పోతే కదా అది పోయేది. కాబట్టి జీవాన్ని తనువుని బాధించి శ్రమ పెట్టి గురువు దగ్గర నిలదీయకుండా చంచలంగా ఆడిస్తా ఉంటారు మనసుని. ఈ మనసు నాది కాదు, ఇది గురువుకి అర్పితము. ఇది తను ధన మనాన్ని గురువుకి అర్పించడం అంతేగాని ఈ తనువులు తీసుకొని మేము బిర్యానీ చేసుకొని తినము. ఏ గురువును మీ ధనమును తీసుకొని మేము నాడీలేం కట్టము. మీ మనసును తీసుకొని ఆ మనసు ద్వారా మేము ఇంకేమో ఆ మనసు నా దగ్గరకు వచ్చింది కాబట్టి మనసు నాకు మటన్ తినిపిస్తుందంటే మటన్ నేను పోయేదో చికెన్ మటన్ పోయేదో ఏమీ లేదు. మనస్సు నిగ్రహించుకునే శక్తి ఆ సద్గురునాథుడు ఈ గురువు ఇచ్చింటాడు. కాబట్టి ఈ 3 ఇచ్చినటువంటి శిష్యుడు జన్మరహితం పొందుతాడు అని వేద శాస్త్ర పురాణ ఆవల ఉండే బోధ ఇది. కాబట్టి ఇటువంటి బోధని మనకు అందజేసినటువంటి మహాత్ముడైనటువంటి వేదవ్యాస మహర్షి ఆయన ఇదన్నీ మనకు అందజేసినారనే కృతజ్ఞతతో రుణముతో మన మహర్షులు ఏర్పరిచినారు. ఆయనకి ఒక పుణ్యమని, అదే ఆషాఢ శుద్ధ పూర్ణిమ. దాన్నే వేద వ్యాస పూర్ణిమ అంటారు, వ్యాస పూర్ణిమ అంటారు, గురు పూర్ణిమ అంటారు. కాబట్టి అటువంటి పుణ్య దిన విశేషమున ఇంతమంది భక్తులు వచ్చి చేరడము, అది కూడా ఇంకొక విశేషం చెప్పదునా, నేను ఉండి ఫోన్లు చేసి పిలిస్తే వచ్చేవాళ్ళు అసలు శిష్యులు కాదు. నేను ఎక్కకున్నా, నేను పిలువుకున్నా నా ఆశ్రమానికి, ఇది నాదంటే నాది కాదు, మా గురువుది, మా గురువుల ఆశ్రమానికి ఇంతమంది మీరంతా అనేక గ్రామాల నుంచి వచ్చి ఇంత ఆనందంగా భజన చేస్తా ఉన్నారంటే మీరంతా ఖచ్చితంగా ఆ గురు కృపకి అర్హులైనారు. ఆ గురు కృపను మీరు పొందినారు కాబట్టి ఆ గురువుకు సంబంధించిన ఇన్ని మాటలు మీకు వినే బాధ్యత కలిగింది. ఇది నేను పలకడం కాదు,
మా సద్గురు భూమానంద స్వామి మీ అందరిలోనే చేరున్నాడు. చేరుండి స్వామి నువ్వు ఏమి నేర్చుకున్నావో ఏం పొందిండావో మాకు చెప్పు అని అడుగుతాడు. మీ అందులో చేరుకొని ఎప్పుడైతే అందులో చేరుకొని ఆ భూమానంద స్వామి అడిగినో అప్పుడు ఇంకా ఏమంటే ఏం చెప్తే దూడనిస్తే వచ్చి తనంతనే వచ్చి దూడు ముందరికి కట్టేసిందే దూడు దగ్గరికి పోయి ఇట్లా నిలబడి పొదుగా అందిస్తుందో అట్లా మీరు ఎలా ఉన్నా కూడా నానంతుగా నేనే మీరు అడగనే వచ్చి కూర్చొని ఈ గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ విశేషంతో పాటు శుశ్రూషల గురించి త్రివిధ దీక్షల గురించి తెలియజేసినాను. కాబట్టి ఇదంతా ఆ సద్గురు భూమానంద స్వామి మహిమ అని భావిస్తూ ఇక ఈ ఉపన్యాసం ముగిస్తాము. పోగల నాగరాజు గారికి ఆజ్ఞాపత్రం ఇచ్చినాము. ఆయన గురువుగా చేసినాడు. ఆయన ఒక అరబుల్ చెరువు అనే గ్రామంలో చేరుకొని అక్కడున్న ఒక చిన్న ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఆడ అనేక మంది శిష్యులు ఏర్పరచుకొని ఈ బ్రహ్మ విద్యా పరంపరని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. మరియు తర్వాత మన జాజురానిపల్లి పాండురంగప్ప స్వామి అనే ఒక మహానుభావుడు కూడా మన దగ్గర బ్రహ్మోపదేశం తీసుకొని బ్రహ్మబోధన అంతా పొంది తాను ఆజ్ఞాపత్రము నా ద్వారా స్వీకరించి వాళ్ళు కూడా అనేక మంది శిష్యులు చేసుకొని ఆజ్ఞాపత్రము ఇచ్చినప్పటి నుంచి ఎన్నో వందల మందికి బోధ చేస్తూ పాండురంగప్ప ఉపదేశాలు ఇస్తూ మరియు బోధ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ గురువులు మాట్లాడాలి. తర్వాత మన ఆశ్రమానికి ప్రతి పుణ్యము తప్పకుండా వస్తూ శిష్యులతో పాటు పిలుచుకొని వస్తూ ఉండేటటువంటి సద్గురువు మన నారాయణప్ప స్వామీజీ కూడా 2 మాటలు మాట్లాడాలా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తామని తెలియజేస్తూ ఇప్పుడు మన గురువు ఆశ్రమంలో ఆ గురువులు ముగ్గురికి ఈ గురు పూర్ణిమ రోజు మీరు ఎవరైనా మీ శిష్యులు వచ్చింటే మీ గురువుకి కులారం వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు గారు శ్రీ నారాయణప్ప గారు వచ్చి కులారం స్వీకరించవలసిందిగా ఇక